ఎలా ఉండబోతుంది విశాఖ ప్రజలు ఈసారి ఎంపీని ఎవరు గెలిపించుకోబోతున్నారండి? ఏం చెప్తారు విశాఖ ప్రజలుగా? నాకు తెలిసి ఇక్కడ లోకల్ ఎంపీ అభ్యర్థి రావడం అనేది అంటే చాలా సంవత్సరాల తర్వాత నా తెలిసిన తర్వాత ఇదే మొదటిసారి నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే గతంలో ఖమ్మంపాటి హరిబాబు కావచ్చు, ఆ ముందున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరు లోకలైట్స్ అయితే కాదు, ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిలర్స్. కానీ బొత్స కుటుంబం చూసుకుంటే 40 ఏళ్ళ రాజకీయ నేపథ్యంలో ఒక బొత్స సత్యనారాయణ అంటే ఒక మార్కు. అది కాకుండా కమ్యూనిటీ పరంగా కూడా చాలా ఎక్కువ ఉన్న తూర్పు కాపు కమ్యూనిటీకి సంబంధించిన వారు. అందులోని కూడా వాళ్ళ మిస్సెస్ బొత్స ఝాన్సీ గారు ఇంకా చెప్పుకోవాలంటే వైజాగ్, పుట్టింది వైజాగ్, పెళ్లి చేసుకుంది అక్కడ విజయనగరం వాసిని. కాబట్టి ఉత్తరాంధ్ర వాసిగా, అలాగే మరీ ప్రథమంగా విశాఖపట్నం వాసిని తీసుకొచ్చి ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అభ్యర్థిగా ఇవ్వడం అనేసి మేము అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. అది కాకుండా ఆవిడ పార్లమెంటేరియన్గా గతంలో 2 సార్లు పోటీ చేసి గెలిచిన అనుభవం ఉంది. అలాగే గట్టిగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కూడా పార్లమెంట్లో గట్టిగా మాట్లాడిన దాఖలాలు కూడా మనం ఈరోజు సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. కాబట్టి రానున్న రోజుల్లో ఏదైతే జగన్ గారు ఇది పరిపాలనా రాజధానిగా చేద్దాం అనుకున్నందుకు ఆవిడ పార్లమెంట్లో గట్టిగా మాట్లాడి విశాఖపట్నాన్ని ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోయే విధంగా ఆవిడ చేస్తారని మేము చాలా గట్టి విశ్వాసంతో ఉన్నామండి. అంటే ఒక మహిళని తీసుకొచ్చి పెట్టడం అనేది ఒక ఒక ఎలా చూడాలంటారు? అంటే ఎందుకంటే హేమీలు పోటీ చేసిన ప్రాంతం ఇది. పురంధేశ్వరి, హరిబాబు తీసుకోండి, తర్వాత ఎంబీబీ తీసుకోండి, ఇలాంటి హేమీలు పోటీ చేసిన ప్రాంతంలో ఒక మహిళని ఎంపిక చేయడం అనేది ఒక సాహసం కదా. విశాఖ ప్రజలు ఆదరిస్తారంటారా? మీరు రాసిపెట్టుకోండి, 2024లో ఇప్పుడు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ ఒక మహిళ, బీసీ మహిళ అయి ఉంటారు. పార్లమెంట్లో మోడీ గారు పక్కన కూర్చుంటారు. మేమందరం కూడా విశ్వసిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి కొత్త ప్రయోగాలు చేయడం ఏది కూడా కొత్త కాదు. 2019లో మనం చూసాం. అలాగే ఇప్పుడు 2024లో కూడా క్యాస్ట్ పరంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు పెద్దపీట వేస్తూ వాళ్ళకి ఎన్నో టికెట్లు ఇవ్వడం కూడా మనం చూసాం. ఆ విధంగా కూడా ఇది చూడొచ్చు. ఇంకోటి చూసుకుంటే గతంలో ఎంపీగా పోటీ చేసిన భరత్ ఈ 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ప్రజల్లో కనబడలేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరినైనా మనం చూస్తున్నాం. వాళ్ళు ఓడిపోయినా సరే నియోజకవర్గంలోనో లేదంటే పార్లమెంట్ పరిధిలోనో తిరగడం మనం చూస్తున్నాం. ప్రతి కార్యక్రమంలో యాక్టివ్గా ఉంటున్నారు, అన్ని పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ భరత్ అనే వ్యక్తి ఓడిపోయిన తర్వాత ఎక్కడ మనకు కనబడలేదు. మళ్ళీ ఈరోజు ఎలక్షన్కి ఏదో 4 రోజుల ముందు వచ్చి ప్రచారాలు చేసుకుంటే మనం ఎలా నమ్ముతామండి? కాబట్టి పెద్ద ఎలిగేషన్ కోవిడ్ టైంలో కూడా ఎవరికి కనబడలేదు. అది సేమ్ ఇప్పుడు అదేనండి. ఇప్పుడు ఆ బాలకృష్ణ అవ్వచ్చు, చంద్రబాబు అవ్వచ్చు, వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కదా. వాళ్ళందరూ వెళ్ళి హైదరాబాద్లో దాక్కున్నారు. ప్రజలు ఏమైందో పట్టించుకోవాలి. ఎప్పుడో ఒకసారి మీడియా సమావేశాల్లో టీవీలో కనిపించడం, అందరూ జాగ్రత్తగా ఉండండి అని ఒక మాట చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, లేదంటే ఎమ్మెల్యే, ఎంపీ కంటెస్ట్ చేసి ఓడిన వాళ్ళు అవ్వచ్చు, నిత్యం ప్రజల్లో ఉండి ఎన్నో సంక్షేమ పథకాలు అందించి ఎన్నో సేవా కార్యక్రమాలు కోవిడ్లో చేయడం చూసాం. అలాంటి వాళ్ళని వదులుకొని ఈరోజు భరత్ హైదరాబాద్లో దాక్కున్నాను తీసుకొచ్చి మళ్ళీ ఎంపీకి ఇక్కడ పోటీ చేస్తాం, నిలబెడతాం, లేదంటే ఎలక్షన్కి 10 రోజుల ముందు వచ్చి హడావిడి చేసి నేను మా గీతంలో నేను ఫ్రీగా మీకు వైద్యం అందిస్తానంటే నమ్మే ప్రసక్తి లేదండి. ఇది ఎందుకంటే ఇది 2024, ఇంకా మనం 1990లో లేము కదా. కాబట్టి కంపల్సరీ ఖచ్చితంగా 100% విశాఖపట్నం సిటీలో ఉన్న అన్ని ఎమ్మెల్యేలు మనమే గెలుస్తాం. ముఖ్యంగా ఎంపీ మన బొత్స ఝాన్సీ గారు తప్పకుండా భారీ మెజారిటీతో గెలుస్తారు. యూత్ మొత్తం పవన్ కళ్యాణ్ అంటుంటే మీరేంటి వైసీపీ అంటున్నారు, బొత్స ఝాన్సీ అంటున్నారు? అంటే ఇందులో లాజిక్ ఏమన్నా? అంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ తగ్గిపోయింది అనుకోవాలా, లేకపోతే యూత్ కూడా వైసీపీకి ఆకర్షితులు అవుతున్నారు అనుకోవాలా? బ్రదర్, ఇప్పుడు జనరల్గా అంటే అందరూ చాలామంది చెప్తారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను. ఇప్పుడు నేను అదే అంటున్నాను. ఇప్పుడు నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని అంటే నా మనసులో ఒకటి ఉంటుంది. అది నేను చెప్పాను అనుకోండి, అరే ఏదో కెమెరా ముందు పెట్టగానే ప్రతి ఒక్కటి ఇదే బిల్డప్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కానీ జగన్ ఓటేస్తారు అంటారని. అందుకే నేను చెప్పను, అవన్నీ వేస్ట్. సినిమా అవడం తర్వాత కంపల్సరీ అభిమానులు అనేది ఉంటారండి. కానీ అది వేరు, ఈ పాలిటిక్స్ వేరు కదా. ఇప్పుడు ఆయన వచ్చాడు, ఆయన మీద అభిమానం ఉంది, అందరికీ ఉంది, 100% అందరికీ అభిమానం ఉంటుంది. కానీ ఆయన చేస్తున్న పనులు అసలు బాగాలేదు. దాని బదులు ఆయన సినిమాలు తీసుకోవడం బెస్ట్. వచ్చాడు, గాజువాక పోటీ చేశాడు, లేదంటే భీమవరం పోటీ చేశాడు, ఒక్కరోజైనా అక్కడ కనిపించాడండి, సినిమాలు చేసుకున్నాడు, తిరిగాడు. మళ్ళీ ఈరోజు వచ్చి పెట్టాపురం అన్నాడు. పెట్టాపురం వంగా గీత మీద కష్టమేమో అనిపించి కాకినాడ పార్లమెంట్గా వెళ్ళమంటే వెళ్తాను నేను. మోడీ గారు నువ్వు జనసేన అధ్యక్షుడిపై ఉండి మోడీ గారు ఆదేశిస్తే నువ్వు వెళ్ళి కాకినాడ పార్లమెంట్కి పోటీ చేయడం అంటే ఏమైనా బుర్ర ఉందా? అలాంటి మాటలన్నీ చెప్తే ప్రజలు ఏం నమ్ముతారండి? అంటే ఆయనకు నిలకడలేని మనస్తత్వం, అంటే ఒక దగ్గర ఉండలేడు. అది ఏదో అల్లు అర్జున్ సినిమా ఉంటుంది కదా, కాళ్ళకు స్కేటింగ్ చక్రాలు పెట్టుకుని పుట్టాడు, ఒక దగ్గర ఉండలేడని. ఆ టైప్లో నిలకడ లేకుండా మాట మీద ఉండడు, నిమిషంకి ఒక మాట, పూటకు ఒక మాట. అలాంటి వ్యక్తిని రాజకీయాల్లో ఎవరు నమ్ముతారు చెప్పండి?
కంపల్సరీ యూత్ అందరూ కూడా 2024లో చూసుకుంటే 19 కన్నా బెటర్గా యూత్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నారు. ఎందుకంటే ఈరోజు విద్యాదీవెన అని వసతి దీవెన అని ప్రతి పథకాలు పెట్టి యూత్ చదువుకోవడానికి కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఇస్తున్నది ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు జగన్ గారు. పక్కా ముఖ్యమంత్రి జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఎంపీగా ఝాన్సీ గారు, విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే. మీరు అడగాల్సింది ఏంటి తెలుసా, ఎంపీగా ఆవిడ ఎంత మెజారిటీ అని అడగాలి కానీ గెలుస్తారా లేదా అన్నది అడగకూడదు. 2 ఎంవివి సత్యనారాయణ గారు ఈస్ట్లో ఎంవివి సత్యనారాయణ గారు గెలుస్తారు. ఈ రోజు ప్రచారాల్లో మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఎంవివి సత్యనారాయణ గారు రావాలని అంటున్నారు. కాబట్టి ఎమ్మెల్యేగా సిటీ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టబోతుంది, ఎంపీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఈసారి ఎంపీ ఎలక్షన్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. విశాఖ ఎంపీ అనేది రాజధాని కాబోతుంది. ఎవరు గెలుస్తారు అనేది అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. టీడీపీ నుంచి భరత్ ఉన్నారు, బాలకృష్ణ అల్లుడు. వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ గారి వైఫ్ బొత్స ఝాన్సీ గారు ఉన్నారు. ఎలా ఉండబోతుంది అమ్మా, తెలుసా? ఝాన్సీ గారు తెలుసా ఎలా ఉండబోతుంది? ఎవరు గెలుస్తారు ఈసారి? ఝాన్సీ గారు తెలుసు సార్, బొత్స ఝాన్సీ గారు డైరెక్ట్గా చెప్పేసారు ఝాన్సీ గారు. తెలుసు సార్, ఎందుకంటే మేము కూడా విశాఖ అదే విజయనగరం జిల్లా వాళ్ళమే సార్. మీరా? మేము ఇక్కడ బతుకు తీరు కోసం మేము ఇక్కడ విశాఖలో ఉంటున్నాము. ఝాన్సీ గారు రాజకీయము, బొత్స ఝాన్సీ రాజకీయం తెలుసు. అలాగా వాళ్ళు మామూలుగా గెలిస్తే అందుబాటులో ఉండరు అని రకరకాలుగా టీడీపీ ప్రచారం చేస్తారు. అంత నిజం అన్నది? అది ఎవరి గురించి ఎవరనేది మంచిగా చెప్పుకోరు కదా సార్, ఇతరుల గురించే చెడుగా చెప్పుకుంటారు. కానీ వాళ్ళు బాగా చేస్తున్నామని వాళ్ళు చెప్పుకుంటారు, వీళ్ళు బాగా చేస్తున్నామని వీళ్ళు చెప్పుకుంటారు. కానీ ఎవరు బాగా చేస్తున్నారని ప్రజల చేతిలో ఉంది, ఎవరు మంచి న్యాయం చేస్తారనేది ప్రజల చేతిలో ఉంది. ఇవ్వాలనుకున్న ప్రజలు, అది కూడా ఒక గృహిణిగా ఒక లేడీగా మేమందరం సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే లేడీ ఈరోజు బయటకు వచ్చి చేస్తుందంటే ఒక ఎంపీగా ఎంతో సంతోషం కదా సార్. ఆవిడ ఉన్న స్థాయిలో ఉన్నది ఆవిడకి అన్నీ తెలుసు. ఏమండి, తెలియకపోవడం ఏమీ లేదండి. వాళ్ళ ఫ్యామిలీ రాజకీయం అండి, బొత్స ఫ్యామిలీ అంటేనే రాజకీయం. అలాగే ఆవిడ విశాఖ జిల్లాలోనే కోర్టులో మాకు అందరికీ బాగా పరిచయం, అలాగే ఫ్యామిలీగా కూడా పరిచయం ఉందండి. మా ఇంటి పేరు కూడా మజ్జి వాళ్ళం అనండి. అలాగా పరిచయం కూడా బాగా ఉంది. ఆవిడ గురించి తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు కదండి, బొత్స ఫ్యామిలీ అంటే తెలియని వాళ్ళు ఉండరు. అలాగే ఇక్కడ ఈస్ట్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటే ఎల్లప్పుడికి ఇన్నిసార్లు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఈసారి అయితే ఛాన్స్ ఇవ్వడానికి అయితే అవకాశం లేదండి. అలాగే ఎంవివి సత్యనారాయణ గారికి ఈసారి అవకాశం ఇద్దామని అందరూ ప్రజలందరూ ఇది చేస్తున్నారు. ఆయన కూడా రాత్రి పగలు కృషి చేస్తున్నారండి. ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్నారు, ప్రతి ఒక్క సమస్య కనుక్కుంటున్నారు, ప్రతి ఒక్క ప్రాబ్లం ఉన్న స్పాట్లో ఫోన్ చేసి క్లియర్ చేస్తున్నారండి. అలాంటి వ్యక్తిని ఎన్నుకుంటారు కానీ ఎక్కడో దొంగ గోండా రాజకీయం చేసిన ఎల్లప్పుడు రామకృష్ణ మాత్రం ఎన్నుకోరు కదండి. నిజమైన రాజకీయాన్ని ఎన్నుకోవాలని చూస్తారు. కాబట్టి 4 టీడీపీ గెలిచిన ఎంపీ గెలిచారు. ఈసారి ఎలా ఉండబోతుంది? బొత్స ఝాన్సీ గారి గెలుపు సులువు అనుకుంటున్నారా, కష్టం అవుతారా? లేదు, బొత్స ఝాన్సీ గారు షూర్ గెలుస్తారు సార్, కంపల్సరీ గెలుస్తారు. ఎమ్మెల్యే సీటు కూడా మందే, ఎంపీ సీటు కూడా వైసీపీ లీడర్దేనండి, వైసీపీ వాళ్ళది కంపల్సరీ. ఈసారి మహిళలందరూ కూడా, ఎందుకంటే ఒక మహిళలే సపోర్ట్ చేసుకుంటున్నారండి. ఆవిడకి ఈరోజు సపోర్ట్ చేస్తే రేపొద్దున మాకు ఫ్యామిలీకి కూడా సపోర్ట్ ఉంటుంది, మా పిల్లలకి మా ఫ్యామిలీకి కూడా సపోర్ట్ ఉంటుంది. మాకు కూడా ఆస్కారం ఆవిడతో మాట్లాడే ఏదైనా ప్రాబ్లం ఉన్నా చెప్పడానికి అవుతుంది. కాబట్టి మహిళలు మాత్రం ఈసారి కంకణం కట్టుకున్నాం. అలాగే ఎమ్మెల్యేకి కట్టుకుంటున్నాము, ఎంపీకి కూడా కట్టుకుంటున్నామండి. కంపల్సరీ 2 సీట్లు కూడా కన్ఫర్మ్ అండి, వైసీపీ వస్తుందండి. ప్రధానంగా ఎంపీగా బొత్స ఝాన్సీ గారి గెలుపు ఎలా ఉండబోతుంది? ఖాయమండి, షూర్ అండి. మీరు మరి అడగక్కర్లేదు, 100% షూర్ అండి, కంపల్సరీ వస్తుందనే మేమందరూ కృషి చేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్క మహిళ కూడా బయటకు వచ్చి ఆవిడ కోసం ప్రసారం చేస్తున్నారండి. ముఖ్యంగా ఎంపీ అభ్యర్థికి వచ్చేసరికి 2 బలమైన క్యాడర్ ఉంది సార్. ఒక పక్క వైసీపీ నుంచి బొత్స గారు తీసుకోండి, టీడీపీ నుంచి భరత్ గారు తీసుకోండి. ఇద్దరిలో గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి? విశాఖ ప్రజలు ఈసారి ఎవరిని గెలిపించుకోబోతున్నారని ఏం చెప్తారు? విశాఖపట్నంలో ఇంతవరకు కూడా లోకల్ అభ్యర్థికి ఎవరు సీట్లు ఇవ్వలే. ఈసారి బొత్స ఝాన్సీ గారికి లోకల్ అభ్యర్థి. ఆమె బాగా చదువుకున్నది. 2 సార్లు విజయనగరంలో ఎంపీగా చేశారు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు. ఆమె చాలా సౌమ్యురాలు, చాలా ఇంటెలిజెంట్ ఫెలో. ఆమెకి ఇవ్వటం అనేది ఈ విశాఖపట్నం ప్రజలకు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లోకల్ వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదేం లేదు, లోకల్ వాళ్ళకి ఇంతవరకు సీట్లు ఇవ్వలే. ఎవరు ఎంపీ సీట్లు అన్నీ కూడా నాన్ లోకల్కే వచ్చేసాయి 90%. లోకల్ వాళ్ళకి ఇంతవరకు ఎంపీ సీట్ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఏమిటంటే లోకల్ నాన్ లోకల్ అని కాదు, కానీ ఆమెకు ఇవ్వటం అనేది చాలా హర్షణీయ విషయం. ఆమె ఖచ్చితంగా గెలుస్తుంది. ఆమెతో పాటు మా ఈస్ట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ, ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి. ఆయన అయితే చాలా కష్టపడి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు తిరుగుతున్నారండి.
బాగా ప్రజలతో మమేకమై తిరుగుతున్నారు. ఆయన గెలుపు డిసైడ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ ఆయన గారండి ఎంవి సత్యనారాయణ గారు ఆల్మోస్ట్ ఆల్ డిసైడ్ అయిపోయింది. మెజారిటీ మేము చూసుకుంటున్నాం తప్ప గెలుపు అయితే ఖచ్చితంగా ఇద్దరు గెలుస్తారు. భారీ మెజారిటీ తోటి అటు ఎంవి సత్యనారాయణ గారు విశాఖపట్నం ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి, అలాగే విశాఖపట్నం ఎంపీ క్యాండిడేట్ బొత్స ఝాన్సీ గారు కూడా మంచి మెజారిటీతో గెలుస్తారు. సార్ ముఖ్యంగా గతంలో విశాఖపట్నం 4 నియోజకవర్గాలు కూడా టీడీపీ గెలుచుకున్న అనూహ్యంగా ఎంపీ వైసీపీ గెలుచుకుంది. అప్పుడు ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి సిటీలో వేవ్ కూడా కొంచెం కొన్ని స్థానాలు వైసీపీ గెలుస్తుందని తెలుస్తూ ఉంది కాబట్టి ఈసారి ఎలా ఉండబోతుంది సార్ అది? అప్పుడు మాకు ఆయన లక్ష్మీనారాయణ నిలబడబట్టి కొంత మాకు మైనస్ అయిపోయింది, కానీ ఈసారి టాటా లక్ష్మీనారాయణ లేడు కాబట్టి మాకు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఓట్లు చీలిపోయే సమస్య లేదు. మంచి మెజారిటీ తోటి బొత్స ఝాన్సీ గారు గెలుస్తారు, అలాగే మంచి మెజారిటీ తోటి ఎంవి సత్యనారాయణ గారు గెలుస్తారు. సార్ బొత్స ఝాన్సీ గారిని ఎందుకు ఎన్నుకోవాలంటారు? అంటే చాలా వరకు విద్యావంతురాలు అంటున్నారు, అదే విధంగా బొత్స రాజకీయ కుటుంబం అంటున్నారు. ఇవి రెండు ఫ్యాక్టర్స్ కలిసి వస్తాయా, లేకపోతే ఒక మహిళ బీసీ మహిళ ఇవన్నీ కలిసి వస్తాయంటారు? లేదు, రెండోది అంటే మా వైసీపీ ప్రభుత్వంలో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఎటువంటి అవినీతి అనేది జరగలేదు. ప్రతిదీ కూడా ప్రతి స్కీమ్ కూడా డోర్ టు డోరు బెనిఫిట్కి వెళ్ళిపోతుంది తప్ప మధ్యలో దళాదారులు ఎవరు లేరు. మీరు చూసినారో లేదు, ఎటువంటి ఆందోళనలు కానీ ధర్నాలు కానీ ఈ 5 సంవత్సరాలు ఎక్కడ జరగలేదు. ఏ యాజిటేషన్స్ జరగలేదు. పీస్ఫుల్గా సిటీ ఉంది. అన్ని కార్యక్రమాలు కూడా బెనిఫిట్స్ అనేవి కూడా ఆరోగ్యపరంగా కానీ హెల్త్ పరంగా కానీ ప్రజలకు నేరుగా బెనిఫిట్స్ అందుతున్నాయి. సో తెలుగుదేశానికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఇంతకన్నా ప్రజలకు మ్యాక్సిమం హెల్ప్ వైఎస్ఆర్సీపీ చేస్తుంది. అడ్వకేట్స్ సంబంధించి కూడా ఈసారి పెద్ద ఎత్తున అడ్వకేట్స్, మొన్న నేను కొంతమంది మీటింగ్తో మాట్లాడినప్పుడు కూడా 5,000 రూపాయలు అప్కమింగ్ అడ్వకేట్స్ ఇవ్వడం, ఇవన్నీ బాగా కలిసి వచ్చే అంశాలు అంటున్నారు. నిజమేనా సార్? వైసీపీ అది జూనియర్ అడ్వకేట్స్కి కొంత బెనిఫిట్స్ ఉంటుందండి. ఎందుకంటే పాపం వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళ ఖర్చులకు కూడా ఇబ్బంది పడుతుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 5,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. నేను జూనియర్ అడ్వకేట్గా ఉన్నప్పుడు కూడా నేను చాలా ఇబ్బందులు పడ్డా. ఇప్పుడు ఆ జూనియర్ అడ్వకేట్స్ ఎవరు ఆ ఇబ్బందులు పట్టడం లేదు. ఏదో కాఫీకో టీకో ట్రాన్స్పోర్ట్ ఖర్చులకు ఏదైనా చిన్న బుక్స్ కొనుక్కోవటానికో వాళ్ళకి ఆ డబ్బులన్నీ బాగా ఉపయోగపడతాయి. జూనియర్ అడ్వకేట్స్ అందరూ కూడా 90% వైసీపీ గవర్నమెంట్కి వేస్తారు. 90% ఎలా ఉండబోతుంది? అయితే ఎంపీ అభ్యర్థి ఎవరు గెలుస్తారంటారు విశాఖపట్నం? 100% 100% ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ గారు, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవి సత్యనారాయణ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. లాస్ట్లో గతంలో ఏదైతే క్రాస్ ఓటింగ్ పడ్డదో ఎమ్మెల్యే టీడీపీ, ఎంపీ వైసీపీ అలా ఉండదు. క్రాస్ ఓటింగ్ సమస్య లేదండి. ఎవరో 1 ఏదో 1% 2% ఏదో ఉంటుందేమో తప్ప క్రాస్ ఓటింగ్ సమస్య లేదండి. 90% 100% కూడా ఇద్దరు భారీ మెజార్టీతో గెలుస్తారు. మహిళకి ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేయించిన విశాఖపట్నంలో విశాఖ మహిళలుగా ఏం చెప్తారు? మేము ఆయన పోటీ చేయడం మాకు బాగా ఫీల్ అవుతుందండి. ఎందుకంటే మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలి. ఎందుకంటే కావాలి. అంటే ఆయన అభివృద్ధి బాగుంది కదండి. ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు, ఇప్పుడు రోడ్డు మీద వ్యాపారాలు ఏమైనా చేసుకున్నా ఫ్రీగా జగనన్న మళ్ళీ లోన్లు ఇచ్చారు. ఆయన ప్రభుత్వం బాగుంది. కాబట్టి ఇక్కడ అభ్యర్థితో పని లేదా మీకు? జగన్ గారు అంటే అభ్యర్థులు గెలిస్తేనే కదండి జగన్ గారు ఇది అవుతారు. అభ్యర్థులతో కూడా పని ఉంది. ఇక్కడ ఎంవి సత్యనారాయణ కూడా పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యే కింద ఆయన కూడా గెలాలి. ఆయన గెలాలని మేము చూస్తాం. ఓకే, ఎంపీ మన ఈవిడ కోసం తెలుసమ్మా, బొత్స ఝాన్సీ గారి కోసం మీకు తెలుసు. ఎక్కడ వస్తే వాళ్ళు ఆవిడ ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇక్కడ లోకల్ కాదు అంటున్నారమ్మా ఆవిడ, నిజమేనా? అది లోకలేనండి. లోకల్ ఆవిడేనా? అది అంతకుముందు గతంలో ఇక్కడ వచ్చిన పెద్ద అనుభవం లేదు, అది చాలా మంది చెప్తున్నారు. అదంతా వాస్తవం? అనుభవం ఇప్పుడు పార్టీ ప్రకారంగా ఆవిడకి మేము గెలిపిస్తామండి. ఎంఈవి గారికి కూడా గెలిపించాలి. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి సీఎం కావాలి. అవునా? సార్ పథకాలు చాలా బాగున్నాయి అన్నవి, అందుకోసం. కాబట్టి మీకు అసలు అభ్యర్థితో పని లేదు? అభ్యర్థితో పని ఉందండి. పని ఉన్నది. వాళ్ళు గెలిస్తేనే కదా సార్ వాళ్ళు జగన్ గారు సీఎం. ఎలక్షన్ దగ్గరికి వచ్చేసాయి. ఎంపీ అభ్యర్థి 2 ప్రధాన పార్టీల నుంచి 2 బలమైన అభ్యర్థులు ఉన్నారు. భరత్ టీడీపీ నుంచి, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు. ఏంటి విశాఖ ప్రజలు ఈసారి ఎవరిని గెలిపించుకోబోతున్నారని ఏం చెప్తారు? ఆటో డ్రైవర్లు సంబంధించి మీరందరూ ఎవరు ఓటైపోతున్నారు? మేమైతే జగన్కే ఓటేస్తామండి. ఎందుకంటే గత 2014 నుంచి 19 వరకు గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో మా ఆటో కార్మికులకి నిధులు లేకుండా చేసిన ప్రభుత్వం అది తెలుగుదేశం ప్రభుత్వం. వాస్తవానికి అది కనీసం మాకు రోడ్డు మీద ఎక్కే పరిస్థితి కూడా ఉండేది కాదు. మాకు ప్రతిరోజు కేసులు, ఏదో రూపంలో కేసులు బనాయించి మమ్మల్ని నానా హింసలు పెట్టేవారు. అసలు మీకు ఇంకా ఆటో వదులుకొని ఏదైనా
ఇతరత్ర పనులకు వెళ్ళిపోవాలన్న ఆలోచన కూడా మాకు ఏర్పడింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఆటో కార్మికుల సమస్యలు వాళ్ళ బాధలు చూసి వాళ్ళు కనీసం ఆటోకి ఇన్సూరెన్స్ కానీ ఫిట్నెస్ కానీ ఇయర్లీ చేసుకోలేని పరిస్థితుల్లో నేను విన్నానని చెప్పేసి 10,000 రూపాయలు మాకు వాహన మిత్ర కింద ఇస్తామని చెప్పారు. ఖచ్చితంగా ఆయన నేటి వరకు కూడా నాటి నుంచి నేటి వరకు కూడా మాకు వాహన మిత్ర ఇచ్చారు. మాకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి కేసు లేదు. ఈవెన్ ఒక కాక్షట్ లేకపోయినా, ఒంటి మీద కాక్షట్ వేసుకోకపోయినా ఇంతవరకు మాకు కేసు లేదు. మేము చాలా గర్వంగా మేము ఫీల్ అవుతాం. ప్రభుత్వం చాలా రకాలుగా పేదల్ని ఆదుకుంది, ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చింది, ఎందరికో ఎన్నో సంక్షేమ పథకాలు. ఈరోజు నేను ఆటో డ్రైవర్గా మా అబ్బాయి బీటెక్ చేశాడు. అది ఫీజు రియంబర్మెంట్లో మా అబ్బాయికి బీటెక్ సీట్ రావడం, బీటెక్ చేయటం. ఒక ఆటో డ్రైవర్గా అయితే నేను చదివించుకోలేను. బట్ మరి అది జగన్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఇది స్ఫూర్తి. జగన్ గారు మనకి ఇచ్చేస్తే బీటెక్ చేయడం జరిగింది మా అబ్బాయి. ప్రధానంగా ఎంపీ అభ్యర్థి కోసం మనం మాట్లాడితే ఈసారి ఎంపీగా విశాఖపట్నం ఎంపీగా ఎవరు గెలుస్తారు? ఎందుకంటే అందరి చూపు కూడా బొత్స ఫ్యామిలీ వర్సెస్ బాలకృష్ణ ఫ్యామిలీ అంటున్నారు. ఎలా ఉండబోతుంది? ఎవరు గెలుస్తారు? ఇది ఖచ్చితంగా ఈరోజు ఎంపీగా ఎంవి సత్యనారాయణ గారు ఉన్నారు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు తూర్పులో. ఆయన తూర్పు నియోజకవర్గంలో మరి గత 15 ఏళ్ళుగా టీడీపీ ప్రభుత్వంలో పెద్ద అభివృద్ధి అనేది జరగలేదు. ఈయన వచ్చిన తర్వాత నియోజకవర్గం అంతా మొత్తం అభివృద్ధి అంటే అభివృద్ధి మరి ఒక రకంగా అడగకుండానే అభివృద్ధి పనులు చేసుకెళ్ళిపోతున్నారు ఆయన ఎంవి గారు. మరి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఎంవి గారు గెలుస్తారు. అలాగే బొత్స ఝాన్సీ గారు కూడా ఖచ్చితంగా ఎంపీగా గెలుస్తున్నారు. బొత్స ఝాన్సీ గారు మాకేం తెలియదండి. సత్యనారాయణ గారు మిస్సెస్, బొత్స సత్యనారాయణ గారు మిస్సెస్ మాకు తెలుసు. ఏంటి మాకు తెలుసు, బాగా తెలుసు. విజయనగరం వాళ్ళు ఎంపీగా కూడా పోటీ చేసి వాళ్ళు గెలుచున్నారు. వాళ్ళు పార్లమెంట్లో కూడా బాగా మన వైజాగ్ కోసం గట్టిగా మాట్లాడే పరిస్థితి ఉంది. ఈరోజు కూడా తెలియదు అనుకున్నాం కానీ చాలా మంది తెలుసండి, చాలా వరకు తెలుసండి. బొత్స ఝాన్సీ గారిని ఎందుకు తెలియని వాళ్ళంటూ ఉండరు. బొత్స ఫ్యామిలీ అంటే ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసు. ఇంకా మనం వైజాగ్ కింద తెలియని పరిస్థితి అంటూ లేదు. బొత్స ఝాన్సీ గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటారు. ఎందుకు ఆవిడకి ఓటు వేయాలంటారు? భరతం కాదని చెప్పి ఆవిడకి ఎందుకు ఓటు వేయాలంటారు? మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి చేస్తున్న సేవలే ఆవిడని గెలిపిస్తారు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి చేసిన సేవలు గుర్తించి ఝాన్సీ గారిని గెలిపిస్తారు. క్యాండిడేట్తో పని లేదండి, పార్టీతో పని. పార్టీ ఎవరిని పెట్టినా మేమైతే ఒక సామాన్యుడిగా చెప్తున్నానండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ, అమలు చేస్తున్న కార్యక్రమాలు కానీ ప్రజలకు చేరువలో ఉన్నాయి కనుక ఎవరిని పెట్టినా ఖచ్చితంగా 100% వాళ్ళని గెలిపించుకుంటాం. కనుక ఝాన్సీ గారు, ఎస్పెషల్లీ ఝాన్సీ గారి ఫ్యామిలీ తెలుసు. బొత్స సత్యనారాయణ గారు అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఝాన్సీ గారు అంటే తెలుసు మాకు బాగా. మరి ఖచ్చితంగా మేము ఓటేసి గెలిపిస్తాం. సాధ్యం అంటారా విశాఖపట్నంలో? బీసీలకు పెద్ద పీట వేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా బీసీలకు అవకాశం కల్పించారు కనుక బీసీని ఖచ్చితంగా బీసీ ప్రజలందరూ ఆమెని గౌరవిస్తారు, గెలిపించుకుంటారు, బీసీ సత్తా చూపించుకుంటారు ఖచ్చితంగా. బొత్స గెలుపు తథ్యం. బొత్స ఝాన్సీ గారికి ఎంపీగా, వైజాగ్ ఎంపీగా తథ్యం, గెలుపు తథ్యం 100%. ఖచ్చితంగా ఒక బీసీ మహిళను గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు మన విశాఖపట్నం పార్లమెంట్ సభ్యురాలుగా ఇక్కడ నియమించినందుకు ఖచ్చితంగా బీసీలు అందరూ ఖచ్చితంగా ఓటేయాల్సిందే. ఈసారి ఎంపీ ఎలక్షన్లో అందరి చూపు విశాఖపట్నం మీద ఉంది. ఎందుకంటే బొత్స ఫ్యామిలీ వర్సెస్ బాలయ్య ఫ్యామిలీ అంటున్నారు. ఎందుకంటే బాలయ్య అల్లుడు బొత్స సత్యనారాయణ గారు, వాళ్ళ వైఫ్ బొత్స ఝాన్సీ గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది? విశాఖ ప్రజలు ఎవరిని గెలిపిస్తారంటే ఏం చెప్తారు ఈసారి? కన్ఫామ్గా ఇక్కడ బొత్స ఝాన్సీ గారు గెలుస్తారండి. అవునా? దానికి కారణం ఏంటంటే ఇక్కడ విశాఖపట్నంని క్యాపిటల్గా చేస్తున్నారు సీఎం గారు. ఇప్పటికే దాని ప్రాసెసింగ్లో ఉంది. నెక్స్ట్ సీఎం గెలిచిన వెంటనే ఫస్ట్ ప్రమాణ స్వీకారం ఇక్కడే చేస్తున్నారు. అంటే డెవలప్మెంట్ అయిన ఒక సిటీని డెవలప్మెంట్ చేయడానికి స్పీడ్గా చేయొచ్చు. ఇప్పుడు అమరావతి కూడా మన రాష్ట్రంలో భాగమైనా సరే దాని డెవలప్మెంట్కి ఒక 20 సంవత్సరాలు పడుతుంది. వైజాగ్ అయితే ఆల్రెడీ గ్రోత్లో ఉంది కాబట్టి దీన్ని డెవలప్మెంట్ చేయడం చాలా ఈజీగా ఉంటుందని సార్ సీఎం గారి దృష్టిలోనే చేస్తున్నారు. సీఎం గారు చేసిన సంక్షేమ పథకాలు మొత్తం 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్న ఎంపీలందరూ సీఎం గారు చేసిన సామాజిక కార్యక్రమాలు పథకాల ప్రకారం గెలుస్తారు. ఈ 5 సంవత్సరాలను ఎవ్వరూ చేయలేని సంక్షేమ పథకాలు భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం చేయలేని సంక్షేమ పథకాలు సచివాలయం వ్యవస్థ పెట్టి ప్రతి ఇంటికి ఉదయం 1వ తారీఖు వస్తే పెన్షన్ ఏ ప్రభుత్వంలో కూడా పెన్షన్ ఇంటికి వచ్చింది లేదు. సచివాలయం వ్యవస్థ ఉంది కాబట్టి ఈరోజు పెన్షన్ ఇంటికి వస్తుంది. మీకు తెలుసు ఈ మంత్ పెన్షన్ ఈసీ కంప్యూటర్ పెట్టడం వల్ల పెన్షన్ వాలంటీర్ల ద్వారా పంపించకపోవడం వల్ల ఏం జరిగింది అనేది వృద్ధులు చాలా ఇబ్బంది పడ్డారండి. ఎందుకంటే పాపం సూర్యుడు ఉదయించక ముందే వాలంటీర్లు వచ్చి వాళ్ళకి పెన్షన్ ఇస్తే
వీళ్ళు చేసిన పనికి పాప వాళ్ళు 11-12 గంటలకి వెళ్ళి పెన్షన్ తీసుకొని వస్తే చాలా మంది చనిపోయారు కూడా ముసలోళ్ళు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ గమనిస్తున్నారండి. ఈ పొత్తులే ఉండవు. సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారు 2సారి వస్తున్నారు. తూర్పు నియోజకవర్గం నుంచి ఎంవి సత్యనారాయణ గారు గెలుస్తారు 100%. అలాగే వాసుపల్లి గణేష్ కుమార్ దక్షిణ నుంచి గెలుస్తారు. కేకే రాజు గారు ఉత్తరం నుంచి గెలుస్తారు. పశ్చిమ నుంచి అలారే వాళ్ళ ఫ్యామిలీ గెలుస్తుంది. ఈ 4 నియోజకవర్గాలు లాస్ట్ టైం టీడీపీ గెలిచింది. ఈసారి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. బొత్స ఝాన్సీ గారిని ఎంపీగా చూస్తున్నాం. ఈ 4 నియోజకవర్గాలు ఎమ్మెల్యేగా వైసీపీ వాళ్ళు గెలుస్తున్నారు. బొత్స ఝాన్సీ గారి కోసం మీకు ఏం తెలుసు? ఆవిడ ఫుల్ ఎడ్యుకేటెడ్ అండి. 2 సార్లు ఎంపీగా గెలిచారు. పార్లమెంట్లో విశాఖపట్నం తాలూకా విశాఖపట్నం సంబంధించిన సంక్షేమం కోసం పార్లమెంట్లో గతంలో మాట్లాడారు. ఈసారి విద్యావంతురాలు, తర్వాత బీసీ మహిళ ఇక్కడికి వచ్చడం వల్ల, ఒక ఆడమహిళ ఇక్కడికి వచ్చడం వల్ల విశాఖపట్నం ఇంకా ముందుకు డెవలప్మెంట్ అవుతుందని చెప్పి ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ముందు బొత్స ఝాన్సీ గారు తెలుసండి. విజయనగరం తెలియదు, నాన్ లోకల్ అంటున్నారు. లేదండి, నాన్ లోకల్. అలాగే భర్త గారు కూడా నాన్ లోకల్ కదండి. ఇప్పుడు ఇక్కడ వైజాగ్ నుంచి గెలిచిన వాళ్ళు ఎవరు లోకల్ కాదు, అందరూ నాన్ లోకలే. అంటే ఈ పార్టీకి వస్తాడు నాన్ లోకల్, ఆ పార్టీకి వస్తాడు లోకల్ ఏం కాదు. అలాగైతే వీళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడ కాదు, నెల్లూరు ఫ్యామిలీ. నెల్లూరు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు కూడా, రాజమండ్రి నుంచి ఎక్కడి నుంచి భర్త గారు. వీళ్ళు ఇక్కడ కాదు, వాళ్ళు ఇక్కడ కాదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ అభ్యర్థి నిలబెట్టినా సరే అభివృద్ధి కోసం వీళ్ళు మనకు కష్టపడతారు, వీళ్ళు ఉంటే అభివృద్ధి జరుగుతుంది. పార్లమెంట్లో మన విశాఖపట్నం సమస్యలు గలమెత్తడానికి అనేది ఎడ్యుకేషన్ పర్సన్ బొత్స ఝాన్సీ గారిని తీసుకొచ్చి పెట్టారండి. టీడీపీ నుంచి భరత్ ఉన్నారు, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ ఉన్నారు. ఎలా ఉండబోతుందండి? ప్రధానంగా ఎవరు గెలుస్తారని విశాఖ ప్రజలుగా మీ అభిప్రాయం? ఈసారి ఎంప్లాయిడ్ అదే ఎవరైతే రిటైర్డ్ అయిపోయిన వాళ్ళందరూ ఎవరిని గెలిపించాలనుకుంటున్నారండి? ఏం చెప్తారు? ఈసారి ఎంప్లాయీస్ అందరూ కూడా, ఎందుకంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేదవాళ్ళకి కానీ, ఎంప్లాయీస్కి కానీ, మధ్యతరగతి ఫ్యామిలీస్కి కానీ అన్నీ బాగానే చూసుకుంటున్నారు. కాబట్టి మేమైతే వైసీపీకి ఈసారి ఓటు వేయాలనేసి మేము కోరుకుంటున్నాం. వైసీపీకి వేస్తారా? గతంలో ఎవరికి వేస్తారు? గతంలో ఎందుకండి, ఈసారి మాత్రం మేము వైసీపీకి వేయాలనుకుంటున్నాం. అంటే గతంలో అయితే వేయలేదని నాకు అర్థమైంది. ప్రజలు మార్పు కోరుకున్నారు అంతే. మార్పు కోరుకుంటాం. ప్రధానంగా ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ గారిని అనౌన్స్ చేయడం ఒక సాహసమైన నిర్ణయం అంటున్నారు. ఏం చెప్తారు? మీకు చాలా రాజకీయాలు అన్నిసార్లు చూసుంటారు కదా, ఏం చెప్తారు దానికి సంబంధించి? ఒక బీసీ మహిళకి గత ఇంచుమించు నాకు తెలిసిన మట్టుకు 30 ఏళ్ళ నుంచి బీసీ మహిళకి ఇవ్వలేదు. కాబట్టి అదొక మంచి నిర్ణయం అనేసి నేనైతే అనుకుంటున్నాను. ఎలా ఉండబోతుంది సార్ ఆవిడ గెలుపు అవకాశాలు కానివ్వండి, గెలిచే సత్తా కానివ్వండి, లేకపోతే గెలుపు ఆవిడకి అంత ఈజీ అనుకుంటున్నారా? గెలవచ్చు ఆవిడ? గెలుస్తుందండి. ఎందుకంటే గతంలో కూడా విజయనగరం పార్లమెంట్లో చేసి విశాఖపట్నం గురించి ఆవిడ చాలా ఎక్కువ పార్లమెంట్లో మాట్లాడారు. కాబట్టి ఈసారి మరి విశాఖపట్నాన్ని సిటీ మన ఏది క్యాపిటల్ చేయబోతున్నారు. కాబట్టి మరి ఆవిడ గెలిచి తీరుతారు కూడా. అంటే ప్రధానంగా లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ లేవనెత్తున్నారు. ఆవిడ విశాఖ వాస్తవులు కాదన్నారు. నిజమండి? విశాఖ వాస్తవులు? ఆవిడ గాజువాకలో పుట్టిందండి. విశాఖ ఆడపడుచండి. విజయనగరం కోడలికి వెళ్ళింది కానీ విశాఖపట్నం ఆడపడుచండి ఆవిడ. కంపల్సరిగా ఆవిడకి చాలా మంది తెలియదు ఈ విషయం. లేదు విశాఖపట్నం వాస్తవ ఆవిడ ఆడపడుచండి. అది ఆవిడ చదువు కూడా ఇక్కడే చదువుకుంది ఏఈలో. కాబట్టి కంపల్సరిగా ఆవిడ గెలుస్తుందని మాకైతే బాగా నమ్మకం, గెలుస్తుందనేసి నమ్మకం. మేము విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఆవిడని బంపర్ మెజార్టీతో గెలిపిస్తామని మేమైతే అనుకుంటున్నాం. భరత్ అనే వ్యక్తి సడన్ గా వచ్చాడు అని అంటున్నారు, నిజమా సార్? అది భర్త అయితే ఇక్కడ ఆయన కాదండి. అంటే వాళ్ళ ఫాదర్ ఎప్పుడో విశాఖపట్నం వచ్చారు కానీ భర్త అయితే ఇక్కడ ఆయన కాదు. కాబట్టి మేము మరి ఈవిడనే గెలిపించుకోండి. మహిళగా ఒక 40 ఏళ్ళ తర్వాత ఆవిడని మహిళగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ సీట్ ఇచ్చారు. కాబట్టి మేము ఆవిడకే ఓటేసి గెలిపిస్తామనేసి మాకైతే పూర్తిగా నమ్మకం. విశాఖ ప్రజలందరూ ఓటేసి గెలిపిస్తారు నమ్మకం. ఖచ్చితంగా గెలుస్తారా? బొత్స ఝాన్సీ గెలుస్తారు, కంపల్సరీగా గెలుస్తారండి. ఇది విశాఖపట్నం ఇప్పుడు విజయనగరం పార్లమెంట్లో కూడా పార్లమెంట్లో గెలవిప్పారు విశాఖపట్నం కోసం. కాబట్టి ఆవిడ గెలుస్తారు.